చూద్దాం. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ x ప్లస్ tan x dx. 1 ప్లస్ tan స్క్వేర్ x ఏమవుతుంది మనకు తెలుసు, secant స్క్వేర్ x tan x. ఓకేనా? ఇందులో మనం a ప్లస్ బిని b ప్లస్ a కింద మార్చుకుందాం. 2 ప్లస్ 3 అన్నా 3 ప్లస్ 2 అన్నా ఒకటే కదా, కాబట్టి tan x ఇటు sin x నటు మనం మార్చుకుంటే నష్టమేమీ లేదు. ఇప్పుడు ఇది f ఆఫ్ x అనుకుంటే దీని డెరివేటివ్ ఇదే అవుతుంది. సో మన ఫార్ములా e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? e పవర్ x ఇంటూ f ఆఫ్ x అంటే tan x ప్లస్ c. ఓకే, ఇలా మన వాడి ఫార్ములా ఏంటి ఇక్కడ రాయాలి, సిన్స్ అని పెట్టి ఇక్కడ ఫార్ములా రాయాలి. అదేంటంటే ఇంటిగ్రల్ e పవర్ x ప్లస్ f ఆఫ్ x.